ఈ ఊరు బిగుసుకుపోతుంది. నా ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఇప్పుడు ఎలా? నేను ఎలా బ్రతకాలి? అయ్యో, ఈ పెళ్లి రిసెప్షన్ నా చావుకొచ్చింది. ఇంతమంది కింద తిరుగుతున్నారే గాని ఎవరు ఇటువైపు చూడట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? డేవిడ్ సార్, ఏంటి నీలాంబర్ ఇంకా రాలేదు? ఎక్కడుందో కొనుక్కో. ఇందాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. ఒరే దిక్కు మళ్ళీ వెదవల్లారా, నన్ను ఇక్కడే పెట్టుకుని నా గురించి మాట్లాడుతున్నారేంట్రా? మళ్ళోసారి ట్రై చేసి ఎక్కడుందో కొనుక్కో సార్. త్వరగా. అలాగే సార్. హలో నీలాంబరి, ఎక్కడున్నావు? తొందరగా రా, నీకోసం ఠాగూర్ గారు వెయిట్ చేస్తున్నారు. సార్, అందువేలో ఉందండి సార్. ఓకే. అలాగే సార్. అమ్మ వేదవా, ఠాగూర్ నుంచి తప్పించుకోవడానికి ఎంత అబద్ధం ఆడుతున్నావురా? ఒక్కసారి పైకి చూడండి రా. నేను వస్తున్నాను, అబద్ధం చెప్తున్నావేంట్రా? కొంచెం పైకి చూడండి రా బాబు.
అమ్మా అరుంధతి వచ్చేయమ్మా. ఇదిగో గడ్డం అంకుల్, నేను రాను. అమ్మా ప్లీజ్ అమ్మా ఇలా రా అమ్మా. నువ్వు ముయ్, నేను రానని చెప్తున్నానుగా. నేను రాను. అరుంధతి ఇటు వచ్చేయ్. అలాగే శ్రీకర్, వచ్చేస్తున్నాను. నీకేం చెప్పాను? నువ్వేం చెప్తే అది చేయమని చెప్పావు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? సారీ డార్లింగ్, ఇంకెప్పుడు అలా చేయను. సరేనా? చూసారా సార్, అరుంధతి గారికి శ్రీకర్ గారి మాటంటే మాటే. మీరు రమ్మంటే రాలేదు కానీ శ్రీకర్ గారు రమ్మంటే ఎలా వచ్చారో చూడండి. నాకు కావాల్సింది అదే జయ. ఈ సిచ్యువేషన్ చూశాక నా కూతురు ప్రేమను గెలిపించానని చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా వారసుడు శ్రీకరే అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాను. శ్రీకర్, అలేఖ్య మొహం చూసావా ఎలా మాడిపోతుందో? అలా ఎందుకు మాడిపోతుందో తెలుసా? మరి అలేఖ్య కొడుకు నా దగ్గర ఉన్నాడు కదా, అందుకు. అవును. శ్రీకర్, ఐశ్వర్యం చూసావా కళ్ళు ఎలా తిప్పుతుందో? ఏ నేను అలా తిప్పలేనా? కావాలంటే చూడు. బాగా తిప్పానా? బాగా బాగా తిప్పావు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా కూతురు అల్లుడు రిసెప్షన్కి మీరంతా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. నా కూతురు అరుంధతి, నా అల్లుడు శ్రీకర్ ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. ఆ పరిచయాన్ని ప్రేమగా చేసుకున్నారు. ఆ ప్రేమని ఈరోజు పెళ్లి దాకా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ప్రేమను విడదీయడానికి ఎన్నో క్షుద్ర శక్తులు ప్రయత్నించాయి.
క్షుద్ర శక్తులు ఎక్కడో కాదు, ఇక్కడే నా ఎదురుగానే ఉన్నారు. నా కూతురు ప్రేమను విడదీయాలని చూసింది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరే ఈ అక్కా చెల్లెళ్ళు నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసి అందరికీ దూరం చేశారు. వీళ్ళిద్దరూ నాతో ఛాలెంజ్ చేశారు. నీ కూతురు ప్రేమించిన శ్రీకర్ని నీ కూతురుకు దక్కకుండా చేసి అనూషకిచ్చి పెళ్లి చేస్తామని నాతో ఛాలెంజ్ చేశారు. చివరికి ఏమైంది? అనూషని సిద్ధు పెళ్లి చేసుకున్నాడు, అరుంధతి శ్రీకర్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ ఓడిపోయి ఇప్పుడు నా ముందుకొచ్చి కూర్చున్నారు. వీళ్ళిద్దరూ ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నా కూతురు ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే చివరికి శ్రీకర్ని దక్కించుకుంది. ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసింది కేవలం వీళ్ళిద్దరి కోసమే. ఇప్పుడు వీళ్ళిద్దరూ నా ముందుకొచ్చి నాకు సమాధానం చెప్పాలి. ఈ ఠాగూర్ ఎవరినైనా క్షమిస్తాడు గాని ఈ ఠాగూర్ గుండెల్ని గాయపరచాలని ప్రయత్నించే వాళ్ళని మాత్రం అస్సలు క్షమించడు. నాకు ఇంత ద్రోహం చేయాలని చూసిన వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కానీ వీళ్ళు ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఒకటి చెయ్యాలి. అదేంటంటే నా కూతురు ప్రేమ విజయం సందర్భంగా ఈ ఠాగూర్ పోనీలే పాపమని వాళ్ళకిస్తున్న అవకాశం. వీళ్ళిద్దరూ చేయాల్సింది ఏంటంటే ఇద్దరూ పైకి లేచి తల వంచి దీనంగా నీ ముందు ఓడిపోయాం ఠాగూర్ అని చెప్పాలి. అలా చెబితేనే వీళ్ళని క్షమిస్తాను, లేకపోతే వీళ్ళని శిక్షిస్తాను. మమ్మల్ని రిసెప్షన్ కి పిలిచి అవమానించడానికి నువ్వెంత, నీ బతికెంత? ఇంతమంది అతిథుల్ని పిలిచి మాకోసం రిసెప్షన్ ఏర్పాటు చేశానని చెప్పి ఇంతమందిని అవమానిస్తావా? మేమెవరినైనా తల వంచేలా చేస్తాం గాని మేమెవరికి తల వంచాం. ఠాగూర్, ఒక తండ్రిగా తలుచుకుని నీ కాళ్ళకి నమస్కారం పెట్టమంటే అప్పుడు తలదించుతాను. అంతేగాని ఒక శత్రువై తలదించమంటే నీ తల తీస్తాను. నేను రాగి ముద్ద తిని పెరిగిందాన్ని, సీమ రాళ్లలో ఆడిందాన్ని. ఎక్స్ట్రాలు మాట్లాడేవనుకో నాలుక కోస్తాను. నా కూతురు నా అల్లుడని మురిసిపోకు ఠాగూర్. నువ్వు చేసింది ప్రేమ పెళ్లి కాదు, ఒక మాఫియా పెళ్లి. పెళ్లిని కూడా మాఫియా చేసావు. అసలు నువ్వు మగాడివేనా? అసలు నువ్వేం చేయగలవురా? రా తేల్చుకుందాం రా.
ఇంతమంది ముందు నువ్వో మేమో తేల్చుకుందాం రా. కమాన్, నీకు ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా. లేస్తే ఇక్కడ 2 శవాలే, ఒకటి నాది, ఇంకొకటి మా అక్కది. మా శవాలు లేచిపోయే ముందు ఇక్కడ అందరూ శవాలైపోతారు. నిన్ను చంపి నీకు పిండం పెట్టి రిసెప్షన్ మేమిస్తాం. మీకెంత ధైర్యం? నా ముందుకొచ్చి ఈ ఠాగూర్నే ఛాలెంజ్ చేస్తారా? ఎప్పుడో ఎందుకు, ఇక్కడే మిమ్మల్ని బలిస్తాను. నా కూతురు రిసెప్షన్కి మీ రక్తంతో రక్త తర్పణం చేసి దిష్టి తీస్తాను. ఆగండి మావయ్య. వీళ్ళు ఏం చూసుకుని ఇలా మాట్లాడుతున్నారో నేనే తేల్చుకుంటాను. అక్క, మా బావ వస్తున్నాడు. వాడి ముందు మనం నిలబడ్డమేంటి? కూర్చో. శ్రీకర్, నువ్వు వాళ్ళకి ఏం కోటింగ్ ఇస్తావో ఇచ్చాయి. వాళ్ళు నా ముందే కాదు, శాశ్వతంగా ఎక్కడా తలెత్తుకోకూడదు. అలాగే మావయ్య.